కానీ యోగ పుస్తకం అంతా చేయడం కష్టం. కానీ ఫస్ట్ చాప్టర్ అయితే ఒక స్టోరీ, తర్వాత రూత్ ఒక స్టోరీ, డానియల్ అనేది స్టోరీస్ ఉంటాయి. అటువంటి పుస్తకాలు ముందు చేస్తాం మనం. అంటే ఇలా ఫస్ట్ శామ్యూయల్ చేస్తున్నప్పుడు అక్కడ అంటే మనం బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు బైబిలే కదా ధ్యానిస్తాం కూడా. మళ్ళీ ధ్యానం అనేది బైబిల్ స్టడీ లాగా డిస్కషన్ కూడా అవుతుంది. లాస్ట్ మంత్ ఆ పని ముగించి నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. యాప్రాల్కి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, మీరు ఫస్ట్ శామ్యూయల్ మొత్తం మీరు చేశారు కదా, ఇప్పుడు అంటే మీకు ఏది అంటే కొంచెం హైలైట్ లాగా ఉంది, వాట్ ఈస్ స్టాండింగ్ అగైన్ స్టాండింగ్ అప్ అంటారు ఏదో, అంటే మీ మనసులో మీకు పైగా ఏది నిలిచి ఉన్నది అని అంటే నేనన్నాను 3 వ్యక్తులు కనిపిస్తున్నారు అక్కడ అన్నాను. అంటే ఇది ఆలోచించకుండా అంటే ప్రిపరేషన్ లేకుండా ఆయన అడిగే ప్రశ్నకి నేను చెప్పిన జవాబు అంటే జస్ట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మై మైండ్ అన్నట్టుగా అట్లా వచ్చిందనమాట. ఏంటంటే 3 వ్యక్తులు కనిపిస్తున్నారని. సమూయేలు కనిపిస్తున్నాడు, సౌలు కనిపిస్తున్నాడు, దావీదు కనిపిస్తున్నాడు ఫస్ట్ శామ్యూయల్ అయితే. ఇప్పుడు సెకండ్ శామ్యూయల్ అయితే దావీదే, అంటే సౌలు యొక్క అంతం, దావీదు యొక్క స్టార్టింగ్, మొత్తం దావీదు గురించి వర్ణనే సెకండ్ శామ్యూయల్ ఉంటుంది. కానీ ఫస్ట్ శామ్యూయల్లో కూడా దావీదు కనిపిస్తున్నాడు, సెకండ్ శామ్యూయల్లో ఇంకా ఎక్కువగా. అక్కడ సమూయేలు గురించి అంటే దావీదు గురించి మనం ఎక్కువ ధ్యానిస్తాం, కానీ సౌలు గురించి ఎక్కువ ధ్యానించాం. ఎందుకంటే నెగటివ్ క్యారెక్టర్ ఆయన. కానీ దాంట్లో మనం ఆయన జీవితం నుంచి మనం కొంత నేర్చుకోవచ్చు. ఎందుకంటే పాజిటివ్ సింసోన్ అండ్ నెగటివ్ క్యారెక్టర్, ఇక ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే దానియేలు అయితే, యోసేపు అయితే పాజిటివ్ క్యారెక్టర్స్ వాళ్ళు. ఈ సౌలు జీవితం గురించి ఒక సమ్మరి ఉంది. అది ఎక్కడ ఉందంటే మొదటి దినవృత్తాంతంలో ఉందన్నమాట. అంటే దావీదు యొక్క చరిత్ర చెప్పబడుతూ అంతకుముందు దావీదుకు ముందు ఈయన ఉన్నారు, ఈయన ఉన్నారు, ఆయన జీవితం ఇటువంటిదని ఒక సమ్మరి స్టేట్మెంట్ ఉంది. అది మొదటి దినవృత్తాంతం 10వ అధ్యాయం 13-14 వచనాల్లో ఉన్నాయన్నమాట. అంటే ఇది దేవుని యొక్క వాక్యంలో ఉన్న సమ్మరీ స్టేట్మెంట్. ఇప్పుడు సౌలు యొక్క జీవితం యొక్క సమ్మరీ. అంటే ఆయన గురించి మనం ఇది 14 కన్నా 13 మంచిది. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ కైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు, యెహోవాకు ఆయన ద్రోహం చేశాడట. అంటే యెహోవా ఆయన నమ్మింది, అంటే నమ్మారు, ఈయన ద్రోహం చేశాడు. ద్రోహం చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచుల యొద్ద విచారణ చేయుదానని వెలికినందుకు. అంటే ఇప్పుడు ఈ కారణాలు అంటే యెహోవా అర్థం చేశాడు, అంటే చంపాడు, దేవుడు ఆయన్ని చంపాడు. అంటే ఫిలిష్తీయుల చేతిలో ఆయన చంపబడ్డాడు. కానీ ఆయన ఫిలిష్తీయుల చేతిలో చంపబడలేదు, అది వేరే చరిత్ర. అంటే దాని గురించి వర్ణన ఉంది. అంటే ఇక్కడైతే యెహోవా ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఫిలిష్తీయుల చేత నేను చనిపోవడం అనేది నాకు మంచిది కాదని ఆయనకు ఆ యుద్ధ ఉపకరణాలు మోసే వ్యక్తితో ఏమంటాడు, నన్ను చంపేసే అంటాడు. ఆయన నేను చంపను అంటాడు, నేను ఆ పని చేయనని. ఏం చేస్తాడు, ఆ బల్లం నేల మీద ఏం చేసైనా దాని మీద పడి, అంటే ఒక పోర్షన్ ఏముంటుంది, చచ్చిపోయిందని ఉంటుంది. ఇప్పుడు అయ్యో రాజు చచ్చిపోయాడని ఆయన కూడా అలాగే చేసి అంటే సూసైడ్ చేసుకున్నాడు ఆయనకు సహాయకుడు. కానీ ఇక మనం 2వ సమయంలో చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం ఏముంటుందంటే ఆయన చచ్చిపోలేదట. అప్పుడు ఒక యవనస్తుడు వస్తాడు, వచ్చినప్పుడు పిలుస్తాడు అని ఈయన అటు ఇటు పోలేడు. ఎందుకంటే అక్కడ అంటే ప్రాణం పోలేదు, వేదన ఉంది.
చూడండి, ఆ వ్యక్తిని పిలిచి నా ప్రాణం పోలేదు, కష్టపడుతున్నా, నన్ను చంపు అంటున్నాడు. ఆ వ్యక్తి ఆయన చంపుతున్నాడు. ఆ యవనస్తుడు ఆయన వచ్చి దావీదుకి చెప్తున్నాడు, అంటే నేనే అంటే సౌలు చనిపోయింది నాకు తెలుసు అంటే నీకెట్లా తెలుసు, నేనే చంపానంట. మరి సౌలు అనే దానికి ఆధారం ఏంటంటే ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నది, మెడలో ఉన్నది తీసుకొచ్చి ఇగో చూడు అని చూపిస్తాడు. 2 సమయం 1st చాప్టర్లో ఉందన్నమాట ఆ చరిత్ర. ఇప్పుడు యెహోవా ఏకం చేశాడు, ఆయన చనిపోవాలని కోరితే ఆయన చనిపోలేదు, ఫిలిష్తీయుల చేతిలో ఆయన చనిపోలేదు. కానీ ఎవరి చేత చనిపోయాడు? ఒక యవనస్తుడు, ఆయన ఏ జాతికి చెందినవాడు? అమలేకి జాతి కదా. ఇప్పుడు మీరు ఆయన అంటే 2 సమయంలో 1st చాప్టర్లో చూడండి మీరు 8వ వచనం, అంటే 8 నుంచి 10 వరకు అక్కడ కరెక్ట్ అయి ఉంటుంది. కానీ మొదటి స్టేట్మెంట్ ఏముంటుంది? నీ ఎవడండి అంతే. కానీ ఈ అమలేకి అనేది ఒక మనకు ఇంపార్టెంట్ అంటారు. ఒక అమలేకి జాతితో సౌలు జీవితం ఇమిడే ఉందన్నమాట సంబంధం. దేవుడు సౌలుకి చెప్తాడు, అంటే ఒక అసైన్మెంట్ ఇస్తాడనమాట. ఇప్పుడు దాని విషయంలో మనం చదివితే ఈ 1 సమయంలో ఆ విషయం మనం చదవచ్చు. 15వ అధ్యాయంలో 2వ వచనం. అంటే ఇది దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక అసైన్మెంట్. క్లియర్గా చెప్తున్నాడు, అసలే అమలేకీయుల ఆ జాతి ఉండకూడదు, ఆ జాతికి అంటే ఆ వాళ్ళు ఏమేమి పెట్టుకున్నా అది కూడా ఉండకూడదు, సంహారం చేయాలని అంటారు. ఇప్పుడు ద్రోహం చేశాడని అంటాం కదా. దేవుడు ఆయన నమ్మి ఒక పని అప్పగిస్తే ఆ పని ఆయన చేయక దేవుడికి ద్రోహం చేశాడు. ఇప్పుడు ఆయన వదిలిపెట్టిన ఒక వ్యక్తే కదా ఆయన చంపింది. ఇప్పుడు ఆయన అందరినీ సంహారం చేస్తుంటే ఆ యవనస్తుడు ఎక్కడి నుంచి వచ్చేవాడు? ఆయన ఉండేవాడు కాదు. అంటే వెతికి అమలేకిని ఆయన చంపి ఉంటే ఆయన్ని చంపడానికి ఒక అమలేకి ఉండేవాడు కాదు. కానీ దావీదు ఆ యవనస్తుని చంపుతారని వేరే సంగతి అనుకోండి. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపడానికి నీకు ఎట్లా ధైర్యం వచ్చిందంటాడు. సౌలు యొక్క తోటి వ్యక్తి నేను అలా పని చేయనంటాడు. ఎందుకంటే దావీదు ఆ పని చేయలేదు, నేను ఆ పని చేయనని అంటాడు. కానీ ఈయన అమలేకికి ఆ కన్విక్షన్ లేదు పాపం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇశ్రాయేలు వ్యక్తి కాదు, ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకం పడిన వ్యక్తి. యెహోవాకు ఇచ్చే మర్యాద అనేది ఆయనకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన యెహోవానే అమలేకులను ద్వేషిస్తున్నప్పుడు ఆయన చెప్పాడు. కానీ దావీదు ఏమంటాడు, నీకు ఏం ధైర్యం అని ఆయన చంపుతాడు, అది వేరే సంగతి. ఇంకొక గ్రూప్ ఉంది మనకు అమలేకు గురించి, మనం ఇంకొక గ్రూప్ గురించి చదువుతాం. 1 సమయంలో 30వ అధ్యాయం. అధ్యాయంలో మీరు అంటే దావీదు సౌలుకు భయపడి దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నప్పుడు ఆయన ఒక ఊర్లో, అంటే ఫిలిష్తీయుల ఒక ఊర్లో అంటే ఫిలిష్తీ రాజు ఆయనకి ఇచ్చిన ఊర్లో ఆయన ఉంటున్నప్పుడు అప్పుడు అంటే ఆ ఫిలిష్తీ రాజుతో ఆయన యుద్ధానికి వెళ్ళాలి. మరి ఫిలిష్తీయుల సైనికులు ఏమంటే ఈయన మనకి విరోధి, ఆయన్ని మనం యుద్ధానికి తీసుకుపోతే ఒకవేళ మనం ఓడిపోతే ఇశ్రాయేలు ప్రజలతో ఈయన కలిసి మనల్ని చంపుతాడు, ఆయన వద్దు అని మరల పంపించినప్పుడు ఈయన మరల వస్తాడు. ఆయన సిగ్లాగ్ ఆ ఊరికి వచ్చినప్పుడు అక్కడ 13వ వచనం చదవండి. దావీదు నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తులో పుట్టి
అమలేకుడనైన ఒకరికి దాసుడనైతి. అంటే ఇప్పుడు ఎవరు వచ్చి దావీదు యొక్క భార్యలని పిల్లల్ని అందరినీ తీసుకుపోయారని దావీదుకి ఐడియా లేదు. ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం ఊరంతా ఖాళీ ఉంది. ఏమైంది ఏంటి ఏం తెలియదు. వీళ్ళు అంటే వెళ్తుంటే ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. అంటే ఆయన అనారోగ్య పరిస్థితిలో ఈయన మాకు భారం అయిపోతాడని ఆయన వదిలేసాయి, ఆయన మోసుకొని మనం పోలేమని. ఎందుకంటే ఆయన దాసుడే కదా, ఒక బానిసుడు. ఇక ఆయన్ని ఎందుకు మనం మోసుకొని వదిలేశారు. ఇప్పుడు వీళ్ళు బాధతో ఏమైందో, పిల్లలు ఎక్కడ ఉన్నారో, భార్యలు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ పోయారో తెలియకపోతున్న ఆ సమయంలో ఒక మేలు చేస్తున్నారు అక్కడ. అంటే ఇప్పుడు ఈ గుడ్ సమారిటన్ అన్నమాట, మంచి సమారిటన్ అని అంటాం కదా, అటువంటి పని దావీదు చేస్తున్నారు. అంటే ఎన్నిక లేని ఒక వ్యక్తి, ఒక బానిసుడు అక్కడ పడిపోయి ఉన్నప్పుడు ఆయనకి మళ్ళీ ప్రాణం పోసినట్టు కొంచెం నీళ్ళు ఇచ్చి, ఆహారం ఇచ్చి, మరి ఏంటి బాబు ఏం సంగతి అంటే ఆయన కథ చెప్తాడు. నేను ఐగుప్తు వాడిని కానీ నేను అమలేకి దాసుగా ఉన్నాను. మరి మేము అందరం కలిసి ఫలానా ఏరియాకి వెళ్ళి అక్కడంతా మేము అంటే లూటింగ్ చేసినామంట కదా. అంటే అక్కడంతా మేము తిరిగి వచ్చి ఇట్లా పోతున్నప్పుడు నేను అనారోగ్య పరిస్థితులను వదిలేసిపోయారని అంటారు. అప్పుడు తెలిసింది వీళ్ళ మీదకి వచ్చి తీసుకుపోయిన వాళ్ళు అమలేకులని తెలిసింది. మరి ఎటు వెళ్ళారంటే ఇటు వెళ్ళారంటే మళ్ళీ తర్వాత అన్నింటినీ ఆయన దావీదు మరలా తీసుకొస్తాడు. డేవిడ్ రికవర్డ్ ఆల్ అని ఉంటుంది. అంటే మొత్తానికి దేవుడు ఏ మాత్రం కూడా లాస్ కాకుండా దేవుడు మరలా ఇచ్చాడు. కానీ తీసుకుపోయిన వాళ్ళు ఎవరు? అమలేకు. ఎవరు వదిలిపెట్టిన వాళ్ళు? సౌలు వదిలిపెట్టిన వాళ్ళు. ఇప్పుడు సౌలు ఒకవేళ దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రతి అమలేకుని చంపి ఉంటే దావీదు గారికి సంకటం వచ్చి అంటే కష్టం వచ్చేది కాదు. అంటే ఇది దేవుడి దృష్టిలో సౌలు చేసిన ద్రోహం. నా మాట ఆయన వినలేదు, నాకు ద్రోహం చేశాడు. అంటే ఇప్పుడు ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నామో ఏమో మనం ఆలోచించుకోవాలి. దేవుని మాట, దేవుడు చెప్పిన పని మనం చెయ్యక ఉన్నప్పుడు దేవుని యొక్క దృష్టిలో అది ద్రోహంగా మారుతుందేమో. అంటే ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాము. అంటే క్రీస్తు మనకు సహాయకుడుగా ఉన్నాడు, మన ఉత్తరవాదిగా ఉన్నాడు, ఆయన మన రక్షకుడు, ఆయన పాపాలను క్షమించబడిన వాళ్ళముగా మనం ఆ రక్షణ సంతోషం అనుభవిస్తున్నాము. కానీ ఇప్పుడు మన గురించి ఒక సమ్మరీ స్టేట్మెంట్ దేవుడు ఇవ్వాలంటే అటువంటి స్టేట్ ఇచ్చాడంటే చాలా గౌరవంగా ఉంటుంది కదా. ఈయన నా మాట వినని వాడు, నాకు ద్రోహం చేసేవాడు. కానీ ఈ సంఘటనలో అంటే 30 అధ్యాయం మనం చూసాం కదా, దాంట్లో అంటే దావీదు యొక్క క్యారెక్టర్ అక్కడ బాగా కనిపిస్తుంది కదా. ఆయన ఒక మంచి సమార్యుడు లాగా ఎన్ని కష్టాలు. ఎందుకంటే వాళ్ళ దావీదు ఉన్న వాళ్ళు ఆయన్ని రాలేసి చంపాలనుకున్నారట. ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఎవరి మీద తీర్చుకోవాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది, ఎవరి మీదైనా వాళ్ళు తీర్చుకోవడానికి చూస్తారు. అంటే 6వ వచనం చదవండి. అంటే దావీదు ఒక్కడైపోయాడు. అంటే ఈ పరిస్థితిలో దావీదు ఒక్కడైపోయాడు. కానీ దావీదుకు ఒక్కడు ఉన్నాడు. అంటే మేమిద్దరం మనకు ఒక్కరు అని అంటున్నారు కదా. ఇక్కడైతే ఈయన ఒక్కడే, ఈయనకు ఒక్కడే. మనం ప్రతి ఒక్కరికి అటువంటి పరిస్థితి రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే దావీదు లాగా దేవుడు నాకు చాలు అంటే మనం పాఠం పడతాం, ఏసు చాలును ఏ స్థితి అయినా ఏదైనా ఏసు చాలు అని పాట పాడతాం. అంటే పాట వరకే కాదు, కానీ అది మన జీవిత విధానంగా దావీదులాగా మారిపోతే ఎంతో మంచిది. కానీ ఇంత పరిస్థితిలో చూడండి, ఒక ఎన్నిక లేని వ్యక్తికి ఆయన మేలు చేస్తుంది.
ఇప్పుడు ఆయన మేలు చేసినప్పుడు ఆయన ద్వారా ఈయనకి క్లూ వస్తుందని తెలియదు, కానీ అది దేవునికి ఏర్పాటు. అంతే, నువ్వు ఆ మేలు చేస్తేనే నీకు డైరెక్షన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి డైరెక్షన్ అంటే దిక్కులేని ప్రజల్లాగా వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఇందాక పాట పడేదా, మేము ఎన్నడూ ఎరగని మార్గంలో వెళుచున్నాము. ఎన్నడూ వెళ్ళి అంటే ఇప్పుడు దావీదుకి అంటే ఇప్పుడు తోటి వాళ్ళందరూ రాలేసి చంపాలని ఆయన మీద, ఎందుకంటే వాళ్ళ భార్య పిల్లల గురించి వాళ్ళకి వేదన, ఇప్పుడు ఎవరి మీదనే తీర్చుకోవాలి, వాళ్ళ నాయకుడే, కానీ ఆయన మీద తీర్చుకోవడం చూస్తున్నారు. ఎందుకంటే ఆ పరిస్థితులు అటువంటిది, అంటే పిచ్చెక్కింది వాళ్ళకి అసలు ఆ టైంలో. సొంత అంటే దావీదు ఎంత మేలు చేసి, అసలు వాళ్ళ జీవితం ఘోరమైన జీవితం దావీదు దగ్గరికి రాకముందు. అంటే ఫస్ట్ వాళ్ళు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఒక మాట బైబిల్లో ఉంది. ఫస్ట్ సమయంలోనే అంటే దావీదుని వెళ్ళగొడతాడు. ఈయన సౌలు వెళ్ళగొడితే ఆయన అదున్నాం ఆ బొగులోనికి వెళ్ళి అంటే ఆ ఏరియాకి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దగ్గర వచ్చిన వాళ్ళే వీళ్ళు. అంటే 22వ అధ్యాయం, మొదటి సమయంలో 22వ అధ్యాయం 1-2 వచనాలు. రెండో వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉన్న వారందరూ అతని ఎదురు కూడుకొనగా అతని వారికి అధిపతి అయ్యాడు. అంటే 400 మంది దొంగలు, దోస్తులు, వాళ్ళు అప్పు చేసి పారిపోతున్న వాళ్ళు, ఊర్లో బతకలేని వాళ్ళు, అంటే ఊళ్ళో బతకడానికి అంటే వాళ్ళకి భయం లేకపోతే వాళ్ళకి సిగ్గు, అటువంటి వాళ్ళు దావీదు వస్తే ఈయన నాయకుడు వాళ్ళే దావీదు రాలేసి చంపాలని చూస్తున్నారు. తర్వాత వాళ్ళందరూ యుద్ధ శూరులు అయ్యారు, యుద్ధ వీరులు అయ్యారు, వాళ్ళందరూ నాయకులు అయ్యారు. దావీదు సైన్యంలో వాళ్ళందరూ అంటే 100 మందికి 1000 మందికి అధిపతులు అన్నట్టుగా వాళ్ళు మారారు. దేవుని యొక్క ఏర్పాటు ఎన్నిక అలాగే ఉంటుంది. అంటే మొదటి కొరింథీలో ఉంది కదా, అంటే ఉన్న వాళ్ళని సిగ్గుపరచడానికి, లేని వాళ్ళు జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి, అజ్ఞానులను, ఎన్నిక లేని వాళ్ళను. ఎందుకంటే అటువంటి వారు అతిశయించినప్పుడు క్రీస్తుని గురించి అతిశయిస్తారు. ఎందుకంటే వాళ్ళలో అతిశయించడానికి ఏమి ఉండదు, వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుసు. అది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క విధానం. దావీదు జీవితం కూడా జరిగింది. అంటే సైన్యాన్ని దేవుడు ఎక్కడి నుంచి తయారు చేశాడంటే ఇటువంటి వాళ్ళ నుంచి తయారు చేశాడు. ఇంతకు ముందు అంటే మోషే కాలంలో బానిసలు కదా, సైన్యములకు అధిపతి యెహోవా అంటే ఆయన సైన్యం ఎక్కడ ఉంది, ఏది? ఆయన సైన్యం బానిసలు. అంటే ఐగుప్తు దేశంలో బానిసలు ఉన్న వాళ్ళే ఆయన సైన్యం, దానికి అధిపతి ఈయన యెహోవా దేవుడు. ఇప్పుడు యెహోవా అంటే సైన్యములకు అధిపతి అని దావీదు యొక్క సైన్యం దేవుని సైన్యం అయితే, అంటే సైన్యం ఎటువంటిది? ఇటువంటిది. దానికి అధిపతి యెహోవా. ఈనాడు కూడా అదే, దేవుణ్ణి వెతుకువారు, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. అంటే ఆయన ధనవంతులు రారు, ఎందుకంటే వాళ్ళ ధనం మీద ఉన్న ఆశని బట్టి వాళ్ళు ఏంటంటే ప్రభుని గురించి వాళ్ళు ఆలోచించారు. అంటే ధనవంతులు దేవుని రాజు ప్రవేశించడం ఆరుదని యేసుక్రీస్తు చెప్పాడు. అంటే స్మృతి పద్యంలో ఒంటె వెళ్ళొచ్చు, కానీ ధనవంతులు పర్లోక వెళ్ళడం అనేది చాలా కష్టం అన్నమాట. ఎవరో ఒక్కరిద్దరు ధనవంతులు దేవుని రాజ్యంలో ఆసక్తితో వస్తారు. సీటిస్టర్స్ లాంటి వాళ్ళు, అంటే మొత్తం ధనాన్ని దేవుని కోసం త్యాగం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా కొంతమంది ఉన్నారు, కానీ డిఫికల్ట్. కానీ దేవుని యొక్క ఏర్పాటులో దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు. ఇప్పుడు దావీదుతో పోలిస్తే సౌలు చూడడానికి చాలా మంచిగా ఉన్నది. అంటే ఆయన చాలా ఎత్తుగా, అందరికన్నా మంచిగా, సౌలుకి చాలా ఇష్టమైంది. అంటే ఇటువంటి వ్యక్తి అంటే ఈయన రాజుగా ఉండడానికి యోగ్యుడు అన్నట్టు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో చక్కటి వ్యక్తి, ఆయన రాజుగా ఉండడానికి యోగ్యుడు అనుకొని ఆయన రాజుగా కాకుండా దేవుడు తృణీకరించినప్పుడు బాధపడుతూనే ఉన్నాడు సమయం. ఇప్పుడు దావీదు గురించి ఆయన
అసలు అనుకోలేదు కదా. అంటే ఇప్పుడు ఆయన దావీదు వాళ్ళ పెద్దన్నయ్య వచ్చినప్పుడు అరే ఈయనే కావచ్చు అని అనుకున్నాడు. దేవుడు అంటాడు నువ్వు వేరే తీరుగా చూస్తావు, నా యొక్క ఆలోచన వేరు, మనుషులు యొక్క చూపు వేరు, దేవుని యొక్క చూపు వేరు. ఎందుకంటే అంతరంగాన్ని చూస్తే దేవుడు నేనని అంటాడు. అంటే అది ఎంత సంభాషణ ఎక్కడ జరుగుతుందంటే మనసులోనే జరుగుతుంది. సమూయేలు వెళ్తాడు, దావీదు యొక్క సహోదరుని ముందు పెడుతున్నాడు, వాళ్ళ తండ్రి వరుసగా ఒకరు పోతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ టైం ఏం లేదు. అక్కడ సమూయేలుకి దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి ఈయన కాదు అంటే ఈయన కాదు, ఇంకా ఉన్నారా ఈయన కాదు, ఇంకెవరు ఉన్నారా కాదు, 7 దాటిపోయారు, ఎవరు లేరు, మరి ఇంకా ఎవరైనా కొడుకున్నారని అడుగుతున్నాడు. ఈ మధ్యలో దేవుడు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుడికి స్వరం ఆయన వింటున్నాడు. దావీదు కూడా అటువంటి మనసు కలిగి ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నా సమూయేలు ఏం పుస్తకం ఏమి రాయలేదు. సమూయేలు పుస్తకం అని మన దగ్గర చేతిలో ఏం లేదు. యెషయా గ్రంథం, ఎజేకియేలు గ్రంథం, యెరెమీయా గ్రంథం, నాకు సమూయేలు గ్రంథం మన దగ్గర లేదు. కానీ దావీదు రాసిన కీర్తనలు ఉన్నాయి. రాజుగా ఉంటూ ఎన్ని పాటలు రాశాడు, అంటే పాట అంటే ఆయన అనుభవమే. దేవుడు నా కొండ కోట ఆశ్రయ దుర్గము, ఇట్లా అంటే దేవుడిని వర్ణించి దేవుడిని స్తుతిస్తూ ఆయన కష్టాలను చెప్పుకుంటూ బాధలు చెప్పుకుంటూ ఇక దేవుడు నాకు తోడని, దేవుడికే నేను ఎదురు చూస్తానని, నా ప్రాణమా ఎదురు గురువు ప్రాణానికి చెప్పుకుంటూ దాన్ని రాసి నా ప్రాణం యెహోవా సన్నజీవని స్తుతిస్తూ అంటే దేవుడితో ఉన్న అంటే రాజుగా ఉంటూ, అంటే ఇటువంటి వాళ్ళకే రాజు ఫస్ట్లో. కానీ కష్టాల్లో నష్టాల్లో దేవుడిని తలంచుకుంటూ జీవించిన జీవితం కదా. సౌలు గురించి పెద్దగా మనం అటువంటి ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఆయన సౌలు గురించిన రెండవ నేరారోపణ ఏంటంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నేను ఏం చేయాలని అడగలేదు, కానీ ఎక్కడికి వెళ్ళాడు, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఆ విషయం అంటే ఇప్పుడు ఆయన ఒకేసారి అది 28వ అధ్యాయంలో ఉంది. మీరు మొదటి సమూయేలు 28వ అధ్యాయం 8-9 వచనాలు. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచు ద్వారా నాకు శత్రువును చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా, కర్ణపిశాచు గల వారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేసిన కదా, నీవు నా ప్రాణం కొరకు ఉరియొక్కి నాకు మరణమైన రప్పించమని అతనితో అనెను. ఇప్పుడు సౌలుతోనే ఆమె చెప్తుంది. అంటే సౌలు మంచి పని చేశాడు, కానీ ఇప్పుడు ఆయన 9వ వచనంలో మనం బ్యాక్గ్రౌండ్ ఉంది, అక్కడే 9వ వచనం. సౌలు చేయించినది కర్ణపిశాచు గల వారిని 9వ వచనం సారీ 9వ వచనం కాదు 6వ వచనం సారీ. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా ఆయనను అంటే మనం 5 నుంచి చదువుదాం, 5-6 చదవండి. సౌలు ఫిలిష్తీయుల దండను చూచి మనసు నందు భయము భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరుము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు సౌలు అంటే అప్పుడు వెళ్తున్నాడు. ఇప్పుడు దాన్ని దేవుడు ఏమన్నా ఆయన చేసిన నేరం, ఆయన్ని చంపడానికి ఒక కారణం అని అంటాడు. పాపం ఒకేసారి వెళ్ళాడు. ఇప్పుడు దావీదు చేసినంత ఘోరమైన పాపం అయితే సౌలు చేసినట్టుగా లేదు. అంటే ఉరియాకు భార్యగా ఉన్న ఆమెను ఈయన భార్యగా చేసుకుంటే ఆయన చంపడం ఎట్లా, ఆయన చేతుల్లోనే మరణ శాస్త్రానికి పంపిస్తున్నాడు. తప్పు పని చేసేసి మళ్ళీ ఇప్పుడు తండ్రి పేరుని మార్చడానికి చూస్తున్నాడు. ఆయన పిలిపించి ఎల్లు నీ ఇంట్లో వెళ్ళి భార్యతో సంతోషంగా ఉండమని పంపిస్తున్నాడు. ఆయన ఏమంటాడు, అంతే సైన్యం అంతా అక్కడ అంటే భార్య పిల్లలతో ఎడమగా ఉండి అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు నేనెందుకు భార్యతో సంతోషంగా ఉంటానని అక్కడే పడుకుంటాడు బయట. మళ్ళీ 2వ రోజు ఏం చేస్తాడు, మొత్తం అంటే మంచిగా తినిపించి కొంచెం మందు పోసి ఆ మత్తునైనా వెళ్తాడని చూస్తే ఆ మత్తు ఉన్న ఆయన అక్కడే పడుకుంటాడు.
ఇక ఏం చేయాలి ఏంటని ఈ ఉన్నంతకాలం మొత్తం నేను చేసిన చెడ్డ పని బయటకు వస్తే ఏం చేస్తాడు, ఆయన చేతిలో మరణ శాసనం ఇచ్చి పంపించి యోబు చేత చంపిస్తాడు. ఆయన అంటే ఆయన కూడా గొప్పవాడే. ఎవరు ఉరియా కూడా, ఎందుకంటే 30 మందిలో ఆయన పేరు ఉంది. అంటే 30 మంది ఆయన సూర్యులు అని ఉంటుంది, దాంట్లో ఆయన పేరు ఉంటుంది, లాస్ట్ పేరు ఉంటుంది. అంటే ఆయన 30 మంది ఆఫీసర్లు, ఆయన అంటే ఆర్మీ ఆఫీసర్స్ మనం ఎలా ఈ రోజుల్లో ఈనాటి కాలంలో వాడతామో అలా, అంటే 30 మంది ఆఫీసర్స్లో ఆయన ఒక్కడు. లెఫ్టినెంట్ కర్నల్స్ అంటారు, తర్వాత ఆర్మీ జనరల్ అంటారు. అట్లా లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్లో ఉన్నాడు ఆయన. లెఫ్టినెంట్ జనరల్, లెఫ్టినెంట్ కర్నల్, లెఫ్టినెంట్ జనరల్ అంటే లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్లో ఉన్నాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఆయన చేతిలో మరణశాసనాన్ని పంపించి చంపుతాడు. అటువంటి పని అయితే సౌలు చేయలేదు. దావీదుకి చాలా మంది భార్యలు, అంటే సౌలుగా అంతమంది ఉన్నట్టుగా లేదు. అంటే వాళ్ళ పిల్లలు అందరూ చనిపోతారు. పిల్లలు ఆయనకి పుట్టిన అంటే మనమరాలు, వీళ్ళు మనులు అందరూ చనిపోతారు. అంటే ఒక్కడే వెళ్తాడు, యోనతాన్ వాళ్ళ కొడుకు. అందరూ పోతారు. అంటే ఇప్పుడు అంత సర్వనాశనం అన్నట్టుగా దేవుడు సౌలుని మాత్రం కాదు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేసాడు. అంత ఘోర పాపం ఏంటి అంటే దేవుని దృష్టిలో ఇది ఘోర పాపం. ఇది అంటే ముందు స్టార్టింగ్ బాగానే ఉంది. అంటే దేశంలోనే దేవుడు తప్ప వేరే విధంలో చిత్తానికి అనుకోవడానికి లేకుండా సౌలు అందరినీ నాశనం చేసిన తర్వాత ఒక్క ఆమె మిగిలిపోయి ఉంది. కనుక్కొని కష్టంలో ఆయన భయంలో ఆమె దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాడు. దాన్ని ఒక ఘోర పాపంగా యెహోవా లిస్టులో తీసుకొచ్చాడు. అంటే ఇది దావీదు పాపాన్ని క్షమించాడు. పాత నిబంధన కాలంలో మోషే రాసిన మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని బట్టి అయితే దావీదుని చంపాలి. దావీదు మాత్రం కాదు, బత్షెబాని కూడా చంపాలి. యేసు దగ్గర ఒక స్త్రీని తీసుకొచ్చి మోషే మాకు నేర్పించేటువంటి వాళ్ళని రాలేసి చంపాలని చెప్తారు కదా, అదే రూల్స్ దావీదు గారు వర్తిస్తుంది అనమాట. బత్షెబా కూడా వర్తిస్తుంది. యేసు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు వాళ్ళని అడగలేదు, స్త్రీని తీసుకొచ్చారు, విభచారం అంటే ఎట్లా జరుగుతుంది, స్త్రీతో జరుగుతుందా, పురుషుడు ఎక్కడైనా అడగలేదు. అసలు ఇద్దరిని చంపాలి. అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు కావచ్చు అబ్బాయి, అందుకని అబ్బాయిని దాచిపెట్టి అమ్మాయిని తీసుకొచ్చి ఈయన్ని శోధిస్తున్నారు. కానీ ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఇద్దరు కావాలంటే ఇద్దరు దాని మీద రాలేసి చంపాలి. అంటే దావీదు బత్షెబా మీద రాలేసి చంపాలి, తప్పించాం. మళ్ళీ మరణం అంటే ఇప్పుడు పన్ను కట్టి అంటే ఆయన చంపినందుకు ఆయన చంపాలి, 2 సార్లు ఆయన ఇవ్వాలి అసలు మరణ దండ. దేవుడు క్షమించాడు, కృప చూపించాడు. అందుకని దావీదు కృప 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 అని పాడతాడు. ఎందుకంటే ఆ పాతకాలంలోనే ఆయన కృప గురించి అవగాహన కలిగి ఉన్నాడు. ఎందుకంటే నేను మరణం అంటే నేను చనిపోయేవాడిని, నేను చేసిన పాపానికి నాకు మరణం తగదు, ఆ మరణ శిక్ష తగదు, కానీ దేవుడు నన్ను బతికించాడని. ఇప్పుడు ఇదంతా చూస్తే సౌలు అంత గొప్ప పాపం ఏం చేశాడని మనం అనవచ్చు. అంటే మన స్టాండర్డ్ వేరు, దేవుడి స్టాండర్డ్ వేరు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు అది మనం మర్చిపోకూడదు. అంటే మనం ఎలా ఉన్నాం, మన మనస్సు ఏంటిది, ఎటువంటిది, దేవుని దృష్టిలో మనం ఎలా కనబడుతున్నాము, అసలైన మనిషి నేను ఎవరు, ఎటువంటి వాణ్ణి అనేది మీకు తెలుసు, దేవునికి తెలుసు, ఇతరులకు తెలియకపోవచ్చు. ఇతరులకు తెలియకుండా మనం నాటకం వేస్తే దాన్ని వేషధారణ అంటారు. అంటే వేషం కదా, వేషం ధరించి బయట చూపించుకోవడం, అది నాటకమే. అంటే దేవునికి అది ఇష్టం లేదు. ఎలా ఉన్నామో అలా కనిపిస్తే దేవుడు ఇష్టపడతాడు. దావీదు జీవితం అదనమాట. కానీ సౌలు జీవితంలో జరిగిన సంగతులు కొన్ని అంటే చిన్నవే అని మనకు అనిపిస్తుంది, కానీ దేవుడు అన్ని గొప్ప పాపంగా ఇస్తాడు. సమయాలు సౌలు గురించి అంటే నిన్ను రాజుగా లేకుండా దేవుడు తీసేస్తున్నాడని చెప్పిన మాటలు మనం చదివి ముగిద్దాము. 1 సమయాలు 17:26. అందుకు సమూయేలు, నీతో
నీవు యెహోవా ఆజ్ఞ విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించని చెప్పి వెళ్ళిపోవాలని చెప్పగా అంటే ఇది నేరారోపణ. ఏంటి? దేవుడు చెప్పిన మాటను సరిగా ఎలా చేయాలో అలా చేయలేదు, అంతే. దేవుడు ఈ క్లియర్ ఇన్స్ట్రక్షన్కి ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని పాటించలేదు. 13 మొదటి సామ్యాలు 13. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. ఏంటంటే ఇప్పుడు వెయిట్ చేయలేదు. సమయాలు క్లియర్గా చెప్పున్నాడు, నేను వచ్చే వరకు ఆగు బాబు అని. కొంచెమే ఆలస్యం, ఒక్కరోజు అంటే 7 రోజులు అంటే 7 రోజులు కాలేదు, కొంచెం లేట్ అయింది అంటే వచ్చే వరకు ఆగితే ఆగుతా. తొందరపాటు అంటే మనిషికి తొందరపాటు ఉంటుంది. కొన్నిసార్లు తొందరపాటు లేకుండా ఉండడం కూడా కష్టం. కొందరు అసలే కలగరు, అది కూడా కష్టమే. కానీ బ్యాలెన్స్ ఉండాలి. ఎప్పుడు తొందరపడాలి, ఎప్పుడు మనం వెయిట్ చేయాలో అప్పుడు వెయిట్ చేయాలి. అంటే అది బ్యాలెన్స్ ఎట్లా అంటే దేవుడే మనల్ని నడిపించాలి. అంటే ఇది ఎంత పెద్ద కానీ ఇప్పుడు చెప్పిన మాట దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు చేయలేదు. నీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది, నువ్వు దాన్ని పాటిస్తావు. అది పెద్ద నేరముగా అదే బైబిల్ అయితే రాయబడి ఉంది. ఒక వచనం చదువుదాము. 119వ కీర్తన 21వ వచనం. గర్విష్ఠులను నువ్వు గర్వించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. తర్వాత దినవృత్తాంతము కాదు, ద్వితీయోపదేశకాండం, డ్యూటోనమీ 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని చూసి మీరు జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్పతనము జ్ఞానవివేచన గల జనమని చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు అవివేకం అంటే నువ్వు చేసిన పని వివేకమైన పని కాదు అని సమూయేలు సౌలుతో అంటాడు. యు డిడ్ దిస్ థింగ్ ఫూలిష్లీ అంటాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించడం అనేది విజ్డమ్. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయనిది అది అవివేకం. చాలా సింపుల్ కానీ చేయడం అయితే చాలా కష్టమైపోతుంది. ఇక మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడి వాక్యాన్ని తీర్చుకుందాం.